మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంఘం, ఆ ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభు, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, మన ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియదేవుని సంఘం, ప్రియదేవుని బిడ్డల నెడుదనకు ఏర్పాటు దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12 నుండి 17 వచనములు ఈ విధంగా రాయబడినవి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12 నుండి 17 వచనములు ఈ విధంగా రాయబడినవి. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయాకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరితని. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ తోటి పరిచారకుడు, తోటి సహవాసి, సహోదరుడైన తీతును అనే మాటని ఇక్కడ గుర్తు చేశాడు. అంటే పరిచర్యలో భాగంగా వారు ప్రభువుని ప్రకటిస్తున్నప్పుడు, ప్రభువుని గురించిన మాటలు ఇతరులకు తెలియజేస్తున్నప్పుడు, వారి యొక్క ప్రయాణంలో దేవుడు వారికి తోడై ఉన్నప్పుడు వారు చేసిన పరిచర్య అంటే జీవపు వాసనగాను మరణపు వాసనగాను ఉన్నాము అనే విషయాన్ని ప్రధానంగా పౌలు ఈ యొక్క 2వ అధ్యాయము 12 నుండి 17 వచనాల్లో తాను పలుకుతాడు. అంటే తాను జీవిస్తూ అనేకులను జీవింపజేయచ్చు, ప్రభు యొక్క కార్యాన్ని, ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించేవారిగా ఉన్నారు. అందులో భాగంగా తన తోటి పరిచారకుడు, మరి ఇక్కడ తీతుని గురించి పౌలు చెప్తున్నాడు. ఏమని? క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయాకు వచ్చినప్పుడు అంటున్నాడు. తాను సువార్త ప్రకటిస్తూ ఈ త్రోయా అనే ప్రాంతానికి తాను వచ్చేసరికి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ తను ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో, ఏదైతే తలంచాడో దాని విషయంలో పౌలు ఎక్కడ చెప్తున్నాడు, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా అంటున్నాడు. అంటే ఈ త్రోయాకు తాను బయలుదేరుతూ అక్కడ ఉండే ప్రజలతో ప్రభువుని గూర్చి తెలియజేస్తూ ప్రభువు గూర్చిన మాటలను వారికి వివరించే విషయంలో, అంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత, ఆత్మ సంబంధమైన నడిపింపు చేత తాను దేవుని గూర్చిన మాటలు ఏవైతే తాను పలుకుతున్నాడో వాటిని ఉద్దేశించి ఇక్కడ తాను మాట్లాడుతూ క్రీస్తు నిమిత్తము, ప్రభు నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడిగా ఆ పరిచర్య ధర్మాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా అంటున్నాడు. అంటే ప్రభువునందు అంటే ప్రభు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి యొక్క మాటలను కుమారుని ద్వారా ఆనాడు వారు విని విశ్వసించి ఏదైతే కలిగి ఉన్నారో వాటన్నిటినీ చెప్తూ ద్వారము తెరువబడి ఉండగా అంటున్నాడు. అంటే ఏంటి? ఏది ప్రాప్తించి ఉండగా అంటే ద్వారము తెరువబడి ఉండగా వారికి సువార్త ప్రకటించడానికి అక్కడ ద్వారము తెరవబడడం అంటే వారిని విశ్వాసములోనికి నడిపించడానికి దేవుడు వారికి ఏ విధంగా సహకారి అయి ఉన్నాడో అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ సహోదరుడైన తీతు నాకు కనబడనందున అంటున్నాడు. అంటే ఈ త్రోయాకు వచ్చినప్పుడు అక్కడ తీతు తనకి మరి కలవలేని స్థితి, కనబడనందున అంటే తాను కలవలేకపోయాను అనే విషయాన్ని అక్కడ మనస్కరిస్తూ ఆ యొక్క పరిచర్యలో తాను ఉంటాడని తాను భావించిన పౌలు తన మాటని ఇక్కడ చెప్తూ అంటున్నాడు, సహోదరుని తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక అంటున్నాడు. అంటే తాను ఊహించినట్లుగా అనుకున్నట్టుగా అక్కడ తీతు ఉంటాడనుకున్నాడు. అయితే తీతు అక్కడ లేకపోవడం వల్ల తన మనస్సులో తన యొక్క భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఏమని? నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి అంటాడు. అంటే వారి మధ్య కొంతమట్టికే ఉండి అక్కడి నుంచి మరలా మాసిదోనియా ప్రాంతానికి తాను పరిచర్య నిమిత్తము ప్రయాణమైనట్టుగా మనకి వాక్యం ద్వారా కనబడుతుంది. అంటే
సమాధాన పడాలి, నెమ్మది పడాలి. మరి పరిచర్యలో తాను ఏదైతే ప్రభువుని గూర్చి తెలియజేయవలసినదో దాని విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నప్పుడు ఆ యొక్క సమాధాన సంబంధమైన సువార్త విషయంలో తను తాను ఏ విధంగా ప్రభువులో స్థిరపరచుకుంటూ బలపరుచుకుంటూ తన తోటి పరిచారకుడైన తీతుని గూర్చి తాను ఈ మాటలు ఇక్కడ పలుకుతున్నాడు. అంటే పరిచర్య ధర్మములో ప్రభు యొక్క ఉద్దేశాలను వ్యక్తపరిచే విషయంలో తనకి సమయం ఉన్నప్పటికీ మరి తాను ఊహించినట్లుగా ఆ యొక్క పరిచర్య ధర్మంలో తన స్నేహితుడు పరిచారకుడు తీతు లేకపోవడం అనే విషయాన్ని గుర్తు చేసి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అంటాడు. అంటే దేవుని కొరకు సువాసనగా, అంటే పరిమళించు వారిగా వారు వ్యక్తపరిచే ఆ యొక్క పరిచర్య ధర్మం అయితేనేమి, వాక్యమైతేనేమి, స్తుతి అయితేనేమి, ఇవన్నీ కూడా వారికి పరిమళ వాసనగా, అంటే వారందరూ కూడా వాటిని ఇష్టపూర్వకముగా అంగీకరించే విధంగా వారు ప్రభువుని వారు తమ హృదయాల్లో చేర్చుకుంటున్నట్లుగా, అంటే వారు చేసే యొక్క పరిచర్యలో వారికి ఏ విధమైన ఆటంకము కష్టము వచ్చినా కానీ వారు ప్రభువుని బట్టి సంతోషిస్తున్నారు, ప్రభువుని బట్టి ఆనందిస్తున్నారు, వారు ప్రభువు కొరకు పరిమళ వాసనగా ఉంటున్నారు అనే మాటని ఇక్కడ పౌలు చెప్పాడు. అందుకనే మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను అంటున్నాడంటే ఏదైతే తాను ప్రభువును గూర్చి తెలియజేస్తున్నాడో ఆ వార్త వారికి సువాసనగా, అంటే ఇంపుగా వాళ్ళు ఆ వాక్యం వినడానికి తమ హృదయాలను ప్రత్యేకపరుచుకున్న వారై ఉన్నారు. కాబట్టి సువాసనగా కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ అంటున్నాడు. అంటే ప్రభువునందు, పరిశుద్ధాత్మ యందు, తండ్రి యొక్క ఉద్దేశాల యందు వారు ఎల్లప్పుడూ ఏ విధంగా ఉన్నారంట, విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అంటున్నారంట. ఈ పరిచర్యలో వారు ఎంతగా వారు దేవుని యందు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగి ఉన్నారో అది వారి యొక్క మాటలలో ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే వింటున్న వీరికిని, ప్రకటిస్తున్న వారికిని దేవుడు ఆత్మీయ స్థితితో పాటు పరిమళ వాసనగా ఆ సువార్తను వారు విని విశ్వసించిన వారు ఉన్నారనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి రక్షింపబడి వారు పట్ల, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము అంటున్నాడు. రక్షింపబడ్డ వారికి ప్రకటింపబడుతున్న ఈ యొక్క సువార్త, అంటే ఎవరైతే విని విశ్వసించి ప్రభువుని వెంబడిస్తున్నారో వారిని ఉద్దేశించాడు. రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను అంటాడు. ఈ రక్షింపబడుతున్న వారు ఏమవుతున్నారు, నశించి ఆ యొక్క నిత్యజీవములో నరకంలో ఉంటున్న వారు ఇప్పుడు జీవము కలిగిన దేవుని మాటల చేత రక్షణలోనికి రాగలుగుతున్న విషయాన్ని చెప్తున్నాడు. రక్షింపబడి వారి పట్ల, నశించి వారి పట్లను మేము దేవునికి క్రీస్తుకు సువాసన ఉన్నాము అంటున్నాడు. ఎవరైతే అంగీకరిస్తున్నారో, ఎవరైతే ఆయనను చేర్చుకుంటున్నారో, ఎవరైతే తమ హృదయాలలో ఆ వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపడుతున్నారో ఆ సిద్ధపాటును ప్రత్యేకించి పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి అంటున్నాడు, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను అంటాడు. ఎవరైతే వెనక విడిచిపెట్టువారై ఉన్నారో అది మరణ వార్తనగాను, నశించిన వారిగాను, అది జీవము లేనిదిగాను, అది ఎలాంటి వాసన అన్నాడు, నశించు వారికి మరణార్థమైన మరణ వాసనగా అంటున్నాడు. అంటే వారు జీవించడానికి సువాసనగా లేని స్థితిలో వారు వాక్యంను అంగీకరించిన వారే ఉన్నారు. వారి పరిస్థితిని గురించి చెప్తున్నాడు. రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము అంటాడు. ఎవరైతే రక్షింపబడుతున్నారో వారికి జీవార్థమైన, జీవించు ఆత్మ కలిగిన జీవపు వాసనగా, అంటే వారు దేవుని యందు ప్రత్యేకింపబడిన వారిగా, వారి నిత్యరాజ్యానికి చేరువారై ఉన్నారు. మరి నశించిన వారి విషయంలో వారి మాటను బట్టి అక్కడ పౌలు చెప్పాడు, ఇక్కడ జీవించు వారిని బట్టి కూడా చెప్తున్నాడు. అంటే ఈ యొక్క వాక్యము ప్రకటింపబడుతున్నప్పుడు విని విశ్వసించిన వారికేమో తాను ఏమై ఉన్నాడో, విశ్వసించిన వానికి తను ఎలాంటి వాసనగా ఉన్నాడో అని ఇక విషయాన్ని చెప్పి నశించు వారికి మరణార్థమైన
మరణపు వాసనగా అంటున్నాడంటే రక్షణలోనికి రాక ప్రభువుని అంగీకరించక తమ హృదయాలను కఠినపరుచుకున్న వారికి మరణ వాసనగా అంటే నిత్య జీవాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నారు. అదేవిధంగా రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగా అంటాడు. ఎవరైతే విని విశ్వసించి రక్షింపబడుతున్నారో వారికి జీవపు వాసనగా అంటే జీవించే ఆత్మను కలిగిన వాసనగా ఉన్నది అనే విషయాన్ని గుర్తు చేస్తూ, కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెప్పాడు అనేకుల వలె ఉండక అంటున్నాడు. అంటే ఏంటి? వాక్యాన్ని లోకాన్ని కలపక వాక్యాన్ని వాక్యానుసారంగా ప్రకటిస్తూ విశ్వాసములోనికి వారిని నడిపిస్తూ వారికి ఏయో కళ్ళబోలి మాటలు చెప్పి వారిని లోబరుచుకునే విధంగా వారి పరిచర్య లేదని, కేవలము ప్రభువు పట్ల వారు ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలో, ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలో, ఆ క్రీస్తు యొక్క మాటలనే యథార్థమైన నీతి మాటలనే సత్యమునే ఉన్నది ఉన్నట్టుగా వారు బోధించేవారై ఉన్నారనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి అన్నాడు, కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు అంటూ మేము దేవుని వాక్యమును అంటే మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడి అనేకుల వలె ఉండక అన్నాడంటే ఈ వాక్యాన్ని విభిన్నమైన రీతుల్లో వారికి నచ్చినట్లుగా వారు మెచ్చే రీతిగా ప్రజలను సంతోషపరిచే రీతిగా మేము వాక్యమును చెప్పక ఏమంటున్నాడు? దేవుని యొక్క కార్యాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని చెప్తూ నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము అంటున్నాడు. అంటే లోక సంబంధమైన లోకాశలతో కూడిన మరి వాటిని ఏమాత్రమును చేర్చక వాక్యముగా ఉన్నది ఉన్నట్టుగా వారు ప్రకటిస్తున్న వారై ఉన్నారు. వాక్యమును కలిపి చెప్పేది అనేకుల వలె కాక ఉండక అన్నాడు. ఆ విధమైన అబద్ధ బోధకుల వలె కాక వారి యొక్క బోధను గురించి ప్రభువును గురించి చెప్తూ అంటున్నాడు, నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునయ్యుండి అన్నాడు. అంటే దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరిచి ఆ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపి ఆ యొక్క అపోస్తలత్వాన్ని కలిగి దేవుని మాటలను తెలియజేస్తున్న విధానాన్ని గుర్తు చేస్తూ క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము అంటున్నాడు. క్రీస్తునందు అంటే క్రీస్తుని బట్టి ప్రభువుని బట్టి మేము ప్రకటిస్తున్నాము కానీ క్రీస్తు లేకుండా మేము ప్రకటించట్లేదు. అంటే క్రీస్తు లేని బోధలు ఉన్నవని అబద్ధ బోధలను బట్టి అబద్ధ ప్రవక్తలను బట్టి పౌలు ఇక్కడ గుర్తు చేయుచున్నాడు. కాబట్టి జీవపు వాసనగాను మరణపు వాసనగాను దేవుని మాటలను తెలియజేస్తూ జీవింపజేయు ఆత్మయందు జీవింపజేయు దేవుని యొక్క వాక్యమునందు ప్రతివారు జీవించువారై ఉండాలని ఈ ఉదయకాల సమయమున పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, జీవాత్మను మాకు ఇచ్చి ఉన్నావు, జీవింపజేయుచున్నావు. నీలో జీవించగలుగుటకు నీ వాక్యము చేత రక్షణను మాకు అనుగ్రహించి ఉన్నావు. రక్షింపబడ్డ మేము నాయన జీవపు వాసన కలిగిన వారుగా ఉంటున్నాము. రక్షింపబడని వారు మరణపు వాసనగా ఉంటున్నారు. కాబట్టి పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటను బట్టి ప్రభువా, నీ యందు మేము జీవించినట్లు ఆ జీవపు వాసనగా మేము పరిమళ వాసనగా ఉండినట్లు మాకు నీ వాక్యమును మా పట్ల మీరు చూపిన కృపను బట్టి ప్రేమను బట్టి వందనాలు. మరణించి తిరిగి లేచి మా కొరకు జీవాన్నిచ్చి ఆ జీవమునందు మిమ్మల్ని జీవింపజేయుచున్న జీవాధిపతివైన నిన్ను బట్టి నాయన నిత్యము నిన్ను స్తుతించుటకు ప్రార్థించుటకు నిన్ను గణపరచుటకు ఆనాడు నాయన నీ ప్రియబిడలు నాయన పౌలు మరి తాను పరిచర్యలో ఈ పత్రిక ద్వారా అనేకమైన విషయాలను తెలియజేస్తున్నాడు. కాబట్టి నాయన నేడు నీ పరిచర్య చేసిన మేమును నాయన సత్యమును అనుసరించి నీతిని అనుసరించి అబద్ధ బోధకుల వలె ఇతరమైన మాటలను కలిపి చెప్పక వాక్యానుసారంగా జీవించుటకు మాకు నీ సహాయం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివారిని దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఐకుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. లోకానుసారంగా కాక నీ వాక్యానుసారంగా జీవించి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప మాకు దయచేయండి. మా దేశాన్ని, నాయకులను, పాలకులను దీవించండి. వారి నీతి న్యాయంలో జరిగించు. నీ దివ్యమైన చిత్త ప్రకారం ఏలునట్లు వారికి నీ కృప దయచేయమని నీ రక్షణ వస్త్రాలు మేమందరము ధరించి నీతి న్యాయములు జరిగించు. నీ దివ్య చిత్త ప్రకారం ఏలునట్లు మాకు నీ కృప దయచేయమని నీ రాకడకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని
మీ రాకడలోనైనా నీ మహిమ కలిగిన మేఘం మీదకి కొనిపోబోటకు అటు సిద్ధపాటు మా అందరికీ దయచేయమని త్వరలో రానైనా మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన పుణ్యనామమును ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోక బంధన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక బంధం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాలను మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలు తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదాతోడండి సంరక్షించునుగాక. ఆమెన్.